హాయ్ ఎవ్రీవన్. గోంగూర కోడిగుడ్డు కూర ఎలా చేయాలో చూద్దామా? చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా గోంగూరను తీసుకొని ఆకులు ఒలుచుకొని శుభ్రంగా కడిగేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఈ గోంగూరను అందులో వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ స్టవ్ పైన పెట్టేసి మనం ముందే ఆల్రెడీ ఎగ్స్ ఉడకపెట్టుకొని ఉంటాం కదా, అవి అయితే ఇందులో ఆయిల్ వేసేసి 1 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు, కారం వేసేసి కొంచెం ఇంకా ఎగ్స్ వేసేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలాగే 4 పచ్చిమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత పెద్ద ఆనియన్ సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి 1 మినిట్. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, అది వేసేసి మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారము సాల్ట్ వేసుకోండి. తర్వాత పసుపు వేసుకొని ఇంకా ఇవన్నిటినైతే ఈ మసాలాని కొంచెం మగ్గేలాగా ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ అయితే ఇవి బాగా మగ్గుతాయి. అవి మగ్గిన తర్వాత మనము ఎగ్స్ ముందే ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ కూడా ఇందులో వేసి మనకు గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ అయితే వేసుకోండి. నేనైతే పావు కప్పు దాకా అయితే వాటర్ వేసేసి ఇంకా ఇందులో అయితే జీలకర్ర పౌడర్ 1 టీ స్పూను అలాగే ధనియా పౌడర్ అయితే 2 టీ స్పూన్ వేసాను. ఇది నేను ఇంట్లో చేసుకున్న ధనియా పౌడరు. ఇంకా వేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే కొంచెం బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇలాగా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి లైట్గా కొంచెం కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని ఇంకా 2 మినిట్స్ అట్లా అన్న తర్వాత ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి.